కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులచే సమావేశం నిర్వహించిన కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా పెద్దపల్లి పట్టణంలో కొనసాగుతుందని, క్రమశిక్షణతో వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారంటూ ప్రతి ఒక్కరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. సో టుడే ఈరోజు మన ఎంసీహెచ్ పెద్దపల్లిలో ఈరోజు సెలబ్రేషన్ కోసం మనం వచ్చాము. ఈ మంత్ చూసినట్టయితే మనం 200 డెలివరీస్ మన ఎంసీహెచ్లో చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం ఆర్థో సర్జరీస్ కూడా, మేజర్ సర్జరీస్ మనం 39 చేయడం జరిగింది. ఇది చాలా ఇంప్రూవ్మెంట్ విత్ లాస్ట్ ఇంతకుముందు మన నెల కానీ అంతకుముందు 6 మంత్స్తో చూసినట్లయితే మనం యావరేజ్గా చెప్తుంటే లాస్ట్ 6 మంత్స్లో యావరేజ్గా మనం 130, 140, 120 అట్లా డెలివరీస్ చేస్తూ ఉండేవాళ్ళం. లాస్ట్ మంత్లో మనం 195 దాకా చేసాము. ఈ మంత్ మనం టార్గెట్ పెట్టుకున్నాం 200 దాకా చేద్దాము అన్నట్టు. సో ఈ మంత్ 200 డెలివరీస్ మనం చేయడం ఎంసీహెచ్లో చేయడం జరిగింది. ఇది సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్. లాస్ట్ 6 మంత్స్లో కన్నా ఇక్కడ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ వచ్చింది. అందుకని ఐ అప్రిషియేట్ ఆల్ డాక్టర్స్, ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎంసీహెచ్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ అండ్ ఎంటైర్ టీమ్. అదేవిధంగా మనం చూసినట్టయితే అదర్ నాట్ ఓన్లీ ఎంసీహెచ్ బట్ అదర్ సర్వీసెస్ని కూడా మనం స్ట్రెంథెన్ చేద్దాం అనుకున్నాం. అందులో భాగంగా ఆర్థోని మనం స్ట్రెంథెన్ చేయడం వల్ల ఈ నెల మనం ఆల్రెడీ 39 సర్జరీస్ చేయడం జరిగింది. అది సిగ్నిఫికెంట్ జంప్ అనమాట. ఇంతకుముందు 10, 15, 20, 4, 5 అట్లా అవుతూ ఉంటాయి. సో ఈ మంత్ 39 చేసాం. రఫ్ కంపేరిటివ్లో ఈవెన్ కరీంనగర్లో చేసే అరౌండ్ 50 అయినట్టు అని చెప్తున్నారు. సో ఆ ఈక్వలెంట్గా మనం 39, 40 చేయడం జరిగింది. సో ఎంటైర్ ఆర్థో టీమ్కి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ అండి. సో ఈ ఎంసీహెచ్లో 200 డెలివరీస్ చేయడానికి మనం లాస్ట్ 1-2 మంత్స్ నుంచి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా కొంత ఎఫర్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పిఎస్సి పరిధిలో ఉండే ప్రతి డెలివరీ కేసుని మనం ట్రాక్ చేస్తున్నాము. డెలివరీ కేసు ఎక్కడికి రావాలి, వాళ్ళ బర్త్ ప్లానింగ్ అనేది మనం ముందే ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళు ప్రాపర్ ప్లాన్ చేసి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక ఆశా కానీ ఏఎన్ఎం ట్యాగ్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన 102 రెడీగా ఉందా, లేకపోతే 108 రెడీగా ఉందా, అది మొత్తం మనం ముందే చేస్తున్నాం అనమాట. సో దానివల్ల మనకి ఓపీ కూడా పెరుగుతుంది, తర్వాత ఇక్కడ డెలివరీస్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. అండ్ అదర్ థింగ్, మనం లాస్ట్ 2 మంత్స్లో మనం ఒకటి నోటీస్ చేసింది అంటే కొంత అడ్జస్ట్మెంట్ చేసి కొంత వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఇద్దరు రేడియాలజిస్ట్ని డెప్యూట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. సో నెంబర్ ఆఫ్ టిఫా స్కాన్స్ కానీ లేకపోతే అదర్ గ్రోత్ స్కాన్స్ కానీ మనం ఇక్కడే చేస్తున్నాం. మన దగ్గర వచ్చే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి 100% మనం ఇక్కడే టిఫా స్కాన్ చేస్తున్నాం. సో వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, రేడియాలజిస్టులు ఉన్నారు, స్కానింగ్ చేసే సెటప్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ఇక్కడ క్లియర్గా అడ్రస్ చేయగలుగుతాం ప్రతి ఒక్క ఇష్యూ. ఇదే కాక మనం ఎక్కువ ఓపీ వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉందని మనం ఒక స్పెషల్ రిసెప్షన్ కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఒక ఇద్దరు సీనియర్ సూపర్వైజర్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే వాళ్ళకి ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ ఎక్కడికి ఎట్లా చేసుకోవాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, తర్వాత ఏ డాక్టర్ దగ్గర చూడాలి అనేది క్లియర్గా మనం కింద ఈ హెల్ప్ డెస్క్లో కానీ రిసెప్షన్లో కానీ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. దానివల్ల లాట్ ఆఫ్ పాజిటివిటీ వస్తుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అండ్ అదర్ థింగ్ వచ్చేసి మనకి రీసెంట్గా ఒక 8 మంది కొత్త డాక్టర్స్ జాయిన్ అయ్యారు. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ కంటే గైనకాలజిస్టులు కానీ లేకపోతే తర్వాత అనెస్థీషియన్ కానీ తర్వాత జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ మొత్తం ఒక 8 మెంబర్స్ డాక్టర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. సో మన దగ్గర సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారనమాట. జనరల్లీ ఒక ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ లేరు, మనం కరీంనగర్ రిఫరల్ వెళ్తున్నాము, లేకపోతే వరంగల్ వెళ్తాము, హైదరాబాద్ వెళ్తాం అనుకుంటాం. ప్రతి డిపార్ట్మెంట్లో మనకి సఫిషియెంట్గా డాక్టర్స్ ఉన్నారు. మనం ఎంసీఎస్ తీసుకుంటే ఇక్కడ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు, అనెస్థీషియన్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ పీడియాట్రిషియన్ సంబంధించి కూడా మనకి ఇందాక వాసుదేవరెడ్డి గారు చెప్తున్నారు, మనకి బయట నుంచి కూడా డెలివరీ బయట అయినా కానీ ఇక్కడ ఫోటోథెరపీ కోసం మన దగ్గర పంపిస్తున్నారు అనమాట. సో ఈవెన్ ప్రైవేట్ డెలివరీస్ అయినా కానీ ఇక్కడికి వచ్చి ఫోటోథెరపీ పంపిస్తున్నారు. దట్ ఈస్ ఎ టెస్టిమోనీ, అంటే మనం వీఆర్ ఇన్ రైట్ డైరెక్షన్ అని. సో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా డాక్టర్స్ పీడియాట్రిషియన్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం ప్రతిదీ అడ్రస్ చేయగలుగుతున్నాం. నాట్ ఓన్లీ డెలివరీ తర్వాత వచ్చే ఇష్యూస్ కూడా మనం కంప్లీట్గా ఇక్కడే అడ్రస్ చేయగలుగుతున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇప్పుడు ఆర్థో ఇందాక చెప్పినట్టు ఇద్దరు సీనియర్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వీఆర్ డూయింగ్ సిగ్నిఫికెంట్ జంప్ అనమాట. ఇంత 3-4 మంత్స్ బ్యాక్ ఓన్లీ 4-5 అట్లా అయ్యాయి. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ జంప్. ఇప్పుడు 40 దాకా మనం చేస్తున్నాము. సో దానికి కూడా ఫుల్ స్టాఫ్, ఫుల్ కెపాసిటీ మనకి ఇక్కడే ఉంది. ఇదే కాక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఓపీ కానీ ఎవ్రీథింగ్ అనేది పెరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఎ టెస్టిమనీ ఆఫ్ అవర్ గుడ్ వర్క్. సో మీ ద్వారా వీ రిక్వెస్ట్ పబ్లిక్ కానీ కామన్ పబ్లిక్ కానీ
గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెద్దపల్లిలో అండ్ ఎంసీఎస్ పెద్దపల్లిలో కూడా బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ప్లీజ్ ఈ సర్వీస్ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు కానీ లేకపోతే సూపరింటెండెంట్ కానీ ఎనీ ఆఫ్ మా డాక్టర్స్ మేము నైట్ కూడా రెస్పాండ్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాట్సాప్ ద్వారా మాకు ఇష్యూ ఉందని చెప్తున్నారు 10:30, 11 వెంటనే మేము రెస్పాండ్ అవుతున్నాము. సో దాని ద్వారా లాట్ ఆఫ్ గుడ్ ట్రాక్షన్ అనేది వచ్చింది. సో అదే విధంగా వీ ఎక్స్పెక్ట్ పబ్లిక్ కూడా ముందుకు వచ్చి సర్వీస్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ టైం మొన్న ఐ థింక్ 1 వీక్ బ్యాక్ కూడా మీరు చూసినట్టయితే మనం పబ్లిక్ కొంతమంది వెల్ ఆఫ్ పర్సన్స్ కూడా మన దగ్గరకు వస్తున్నారు గవర్నమెంట్ డెలివరీ చేసుకోవడానికి. దానికోసం మనం ఒక 5 రూమ్స్ ఏసీ రూమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఏసీ రూమ్ సపరేట్ సింగిల్ రూమ్ ఉంటుంది, డెలివరీ తర్వాత సపరేట్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ ఉండాలంటే అది కూడా మనం అరేంజ్ చేసాము. సో అట్లా మనం ప్లాన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని మనం ప్లాన్ చేస్తాం. ఐ థింక్ 1 వీక్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ కొంత డెవలప్మెంటల్ డిలేస్ కానీ స్పీచ్లో ఏమైనా లేటుగా మాటలు రావడం కానీ లేకపోతే ఇంకా అదర్ డెవలప్మెంటల్ డిలేస్ ఏమైనా వస్తే మన దగ్గర ఇక్కడ స్పీచ్ థెరపీ ఉన్నారు. తర్వాత ఇంకా అదర్ గ్రోత్కి సంబంధించిన డాక్టర్స్ అందరూ మనం ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. ఈ ఫ్లోర్లో అటు కార్నర్లో ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి చైల్డ్ గ్రోత్ వరకు కంప్లీట్గా మనం ట్రాక్ చేస్తున్నాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఎస్కే టీమ్స్ మన దగ్గర టీమ్స్ స్కూల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తే వాళ్ళని ఇక్కడికే తీసుకొని వచ్చి ఇష్యూ క్లియర్ చేసేసి డెంటల్కి సంబంధించిన కానీ లేకపోతే డెవలప్మెంటల్ డిలేస్ కానీ తర్వాత స్పెక్స్ ఆప్తాలకు సంబంధించిన కానీ ప్రతి ఇష్యూని మనం ఇక్కడే అడ్రస్ చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఇది మనం హైయర్ సెంటర్ కంటే కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఒక వెహికల్ ఇచ్చి రిఫర్ చేయాల్సి వచ్చేదన్నమాట. ప్రస్తుతం ప్రతిదీ మనం ఇక్కడే అడ్రస్ చేయగలుగుతున్నాము. చాలా డెంటల్లో సిమెంట్ ఫిక్సింగ్ కానీ డెంటల్ క్యారీస్ అంటారు, తర్వాత ఆప్టోకి సంబంధించినవి కానీ లేకపోతే ఇంకెనీ అదర్ ఫర్దర్ కానీ ఇక్కడే మన సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు అడ్రస్ ఎవ్రీథింగ్ అన్నట్టు. సో వీ రిక్వెస్ట్ పబ్లిక్ మీ ద్వారా పబ్లిక్ అప్పీల్ ఏంటంటే వీఆర్ డూయింగ్ సర్వీస్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడికి వచ్చి బెటర్ సర్వీసెస్ యూజ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ అప్రిషియేట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టీమ్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫర్ లీడింగ్ దిస్ ఎంటైర్ యాక్టివిటీ. బెస్ట్ విషెస్. అండ్ ఇంతే కాకుండా ఇంకా ముందు కూడా ఇంకా బెటర్ సర్వీస్ అనే చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గతంలో ఇక్కడ డాక్టర్ రిక్రూట్మెంట్ చేశారు సార్. గతంలో ఇక్కడ నర్సెస్ స్టాఫ్ నర్సులు కానీ కొరత ఉంది సార్. అలాంటి స్టాఫ్లు ఏమైనా రిక్రూట్ చేశారు. 38 స్టాఫ్ నర్సెస్ ఉంటే సార్ ఒక 15 మంది స్టాఫ్ నర్సెస్ని ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు మనకు 65 ఉన్నారు నర్సింగ్ స్టాఫ్. ఒక 2 మంత్స్ బ్యాక్ మనకు 38 ఉండే నర్సింగ్ స్టాఫ్. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో కొంతమంది వచ్చారు, హెడ్ నర్సెస్ వచ్చారు. దానివల్ల మనకి ఇప్పుడు 38 మంది డాక్టర్స్ ఉన్నారు, 40 మంది డాక్టర్స్ ఉన్నారు, 65 మంది స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, 85 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు, 8 మంది ఫార్మసీలో ఉన్నారు, 8 మంది ల్యాబ్ టెక్నీషియన్స్. మీరు నెక్స్ట్ 1 వీక్లో ఇది మీరు చూసినట్టయితే ఒక పెద్ద బోర్డు ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు మీరు తెలియడానికి, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ అంటే ఇందాక 65 మెంబర్స్ ఉన్నారు. అది 3 షిఫ్ట్లకి అయ్యేటట్లు ప్లాన్ చేస్తారు. సో స్టాఫ్ నర్స్కి కొరత లేదు, డాక్టర్స్కి కొరత లేదు, అండ్ ఫార్మసిస్ట్ కానీ అదర్ ఎలైడ్ వాటికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. సార్ ఈ శానిటేషన్ సిబ్బంది కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు జీతాలు రావట్లేదని కొంచెం ఇబ్బంది. పేమెంట్ లాస్ట్ మంత్ అయిందండి. జీతం ఇచ్చారు. జీతం ఒక 1 మంత్ డ్యూ ఉందంటే వాళ్ళకు మిగతా చేస్తారు. ఇప్పుడు దసరా ముందు ఇంకొక నెల ఇస్తే వాళ్ళకు కరెక్ట్గా శాలరీస్ అందినట్టు. కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వల్ల రాలేదు, ఇమీడియట్గా రీపే చేసేసి శాలరీస్ వచ్చాయి వాళ్ళకి. థ్యాంక్ యూ.